జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. శరీరత్రయం జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరేంద్రియములు విషయేంద్రియములు ప్రాణాదులును గూడి పరగ 25 తత్వంబులును స్థూల తనువునయ్యే. బాహ్యేంద్రియములు 10 ప్రాణములు 5 ధీమనంబును సూక్ష్మదేహమయ్యే. ఈ శరీరద్వయ హేతుకానాద్య విద్యావృతమై కారణాంగమయ్యే. 3 దేహంబులకు నాది మూలమైన చరుణకక్షరునకు విలక్షణుడవే. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. చతుర్దశేంద్రియ విషయములు శబ్దంబు శివులకు స్పర్శ శర్మంబున అచ్చికి రూపు జిహ్వకు రసంబు ముక్కుకు గంధంబు వాక్కుకు వచనంబు కరముకు దానంబు చరణములకు గమనంబు గుదమునకు గలిగి విసర్జన గుహ్యము కానంద గుణము గల్గు. మనసు చెలియించును మతి నిశ్చయించును చిత్తంబు చింతించు మొత్తముగను. మరి అహంకారమునకు అభిమానపడును నిన్నిటెరిగిన తెలివితానెరుగవలయు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. చతుర్దశేంద్రియాది దేవతలు శ్రవణంబులకును దిక్కు శర్మంబునకు వాయు చక్షువులకు జగచ్చక్షువు వరుణుడు జిహ్వకు గ్రాణమునక శనీసురల్ వాగేంద్రియమునకు వన్హి హస్తములకు ఇంద్రుండు పాదములకు నృపేంద్రుండు గుదమునకు మృత్యువు గుహ్యమునకు చతురాననుడు మానసమునకు చంద్రుండు బుద్ధికి పరమేష్టి శుద్ధ చిత్తమునకు జీవుండహంకారమునకు శివుడు. తెలియవలెని చతుర్దశ దేవతలను. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై.
జై గురు స్వామి. జయ గురు. నిర్భయానంద స్వామి బోధామృతంలో తాదాత్మ్యత అంటే ఏమిటి అనే నిర్ణయం, ఆ తాదాత్మ్యత నిరూపణం అనే అంశాన్ని మనం మొన్నటి నుంచి చెప్పుకుంటున్నాం. ఏదైనా మనకు అనుకూలంగా ఉందని అనుకోండి, బాగానే ఉంటుంది. మనకు బాధగా ఉందనుకోండి, వాళ్ళల్లో మనం కలవకూడదు. మనం చేసిన పని మనకు వాళ్ళు చేసే ఎవరో ఇతరులు చేస్తున్నటువంటి కొన్ని పనుల్లో ఎప్పుడైతే నీకు అనుకూలంగా ఉన్నటువంటి భావన కలిగిందో బాగుంటుంది. అది అనుకూలంగా లేదనుకో, ఇంకా అప్పుడు ఏం మొదలైంది? వాళ్ళతో మనం కలవకూడదు. వాళ్ళు చేసిన పని సరిపోలే. మనం చేసిన పని, వాళ్ళు చేసిన పని కూడా మనకు నచ్చింది అనిపించింది అనుకోండి, ఇంకా వాళ్ళది మనది ఒకటే పని కదా, ఒకే పని, నచ్చినట్టు ఇద్దరికీ నచ్చినటువంటి పని అనుకోండి. అది అప్పుడు ఎట్లుంటుంది? ఒకటే పనిగా ఉంటుంది. అట్లా అందుట్లో ఏమవుతుంది? తాదాత్మ్యత చెందుతున్నాం. తాదాత్మ్యత అనేది మనసుకు సంబంధించింది. మనసులో నచ్చడము, ఆ నచ్చినటువంటి దాని వైపుకు ఆ మనసు తాదాత్మ్యత చెంది, ఈ శరీరము, ఈ ఇంద్రియాలు వాళ్ళ దానిలో, వాళ్ళ పనిలో తాదాత్మ్యత చెంది, ఎవరు ఆ శరీరంలో ఇంద్రియాలు ఈ మనసు చెంది మనవిగా అనుకొని తృప్తి పడుతున్నాం. ఆ పనులు నువ్వు చేసినప్పటికీ, వాళ్ళు చేసినప్పటికీ ఆ పని నచ్చినందువల్ల అవి మనవిగా అనుకొని తృప్తి పడుతున్నాం. ఇక్కడ మనలో లేకపోతే, మనకు సంబంధించినవి కాకుండా మనలో కనుక ఆ భావన లేకపోతే బాధపడుతున్నాం. ఈ రెండు రకాలు. ఇది బాధపడేది ఒక రకమైన తాదాత్మ్యతే. అనుకూలంగా ఉన్న తాదాత్మ్యతకేమో ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు. అట్లా మనలో లేకపోయిన దానికేమో ఈ విధంగా బాధపడుతూ ఉన్నాం. కాబట్టి తాదాత్మ్యత అంటే ఏమిటో ముందు ఇక్కడ తెలుసుకొని, ఆ తాదాత్మ్యత ఎందుకు కలుగుతోందో ఏమిటో దాని గురించి తెలుసుకొని, దాని నుంచి విడుదల పొందితే, ఆ చేయడం అనేది మనసుతో కూడినటువంటి ఇష్టము, ఆకర్షణ కలిగితేనే ఆ తాదాత్మ్యత ఏర్పడుతుంది. ఆ తాదాత్మ్యత శరీరంలో ఇంద్రియాలతో చేస్తున్నటువంటి పనుల పట్ల కానీ, ఇతరంగా నీకు ఏర్పడుతున్న భావం ఏదైనా కానీ, దాని వైపుకు ఏదైతే తాదాత్మ్యత చెందుతావో అదంతా తాదాత్మ్యతే. అదంతా బంధం కలిగించేదే. దాని నుంచి విడుదల పొందితే, ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల నుంచి విడుదల పొందితే, ఇట్లా ఎన్ని రకాలుగా నువ్వు భావన చెందుతావో, తాదాత్మ్యం చెంది ఏమేమి విషయాల్లో ఎట్లా ఎన్ని రకాలుగా పొందుతావో అన్ని రకాల నుంచి విడుదల పొందితే, అది మనం ఏమిటంటే శాస్త్రం ప్రకారం తెలుసుకొని డైరెక్ట్గా అది మాట్లాడుతున్నాం. నిజానికి శాస్త్రం ప్రకారం దాని గురించి ఎంత వివరంగా తెలుసుకుంటున్నప్పటికీ, శాస్త్రం ప్రకారం దాంట్లో అర్థం వివరించినప్పటికీ డైరెక్ట్గా మాట్లాడితే అక్కడికి వెళ్ళలేము. డైరెక్ట్గా కాదు, అదే తీరుగా ఉండిపోతుంది. ప్రాక్టికల్గా ఉండాలి అంటే అనుభవపూర్వకంగా ఏది తాదాత్మ్యత, దేనివల్ల మన మనసు స్పందించి దాంట్లోకి మనం దాని వైపు ఆకర్షించబడుతున్నాం, దాంట్లో బంధింపబడుతున్నాం అనేది బాగా ప్రాక్టికల్గా ఉండాలి అంటారు. ప్రాక్టికల్గా అనేది ఇంగ్లీష్ పదం. ప్రాక్టికల్గా ఉండడం అంటే అనుభవపూర్వకంగా నీకు నీలో జరుగుతున్నటువంటి వారితో పోల్చుకోవాలి. శాస్త్రంతో కాకుండా డైరెక్ట్గా శాస్త్రంలో చెప్పినటువంటి మాటలతో కాకుండా ప్రాక్టికల్గా ఉండాలి అంటే నీ అనుభవపూర్వకమైనటువంటి దాంట్లో తెలుసుకోవాలి, నీవు అనుభవంగా. తాదాత్మ్యత అంటే
ముందు ఇక్కడ చూసుకోండి. తాదాత్మ్య చెందడం అంటే ముందు ఇక్కడ చూసుకోండి, ఎక్కడెక్కడ మీకు అట్లా కలుగుతుంది అనేది చూసుకోమంటున్నాడు. ముందు మీ శరీరంతో తాదాత్మ్యత. ఈ శరీరం నేను, ఈ శరీరం, ఆ శరీరం పట్ల రకరకాలైనటువంటి తాదాత్మ్యతలు ఉంటాయి. నా శరీరం బాగుంది, నా శరీరం అందంగా ఉంది, బలంగా ఉంది అని తనకున్నటువంటి వాటన్నిటినీ చూసి మురిసిపోవడమో లేదంటే ఆనందించడము శరీరంతో. అట్లాగే నువ్వు చేసేటువంటి పనులతో, ఆ ఇంద్రియావయాలతో నువ్వు చేసుకుంటున్నప్పటికీ నీకు చేసే వాటన్నిటి మీద తాదాత్మ్యత ఉంది. అది ఒకటి. తర్వాత మీ తాదాత్మ్యత మీ బంధువులు, మీ బిడ్డలతో. తర్వాత ఏమిటి జరుగుతుంది? బిడ్డలతో తాదాత్మ్యత. వాళ్ళకు ఆ పనులైతే ఏవైతే చేయాలో సేవల పరంగా చేస్తున్నప్పటికీ మీ ఇంట్లో మనవాళ్ళు లేదంటే బిడ్డలు, కొడుకులు, వాళ్ళ పట్ల ఈ తీవ్రమైనటువంటి బంధం ఏదైతే ఉందో వాళ్ళు నా పిల్లలు అంటే శారీరకంగా వాళ్ళు నాకు పుట్టినవారు అంతే. ఈ మనసు ఏమవుతుందంటే దాంతో తాదాత్మ్యం చెంది తీవ్రంగా అది అట్లే ఏది బంధంగా కలిగించుకొని దుఃఖాలకి అన్నిటికీ కారణమయ్యేటట్టు అంతగా వారితో బంధింపబడింది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తుంటే వారి కర్మలను బట్టి కలిగేటువంటి మార్పులు చేర్పులు కలిగేటువంటి వాటిలో నువ్వు అని ఎవరు ఏం చేయలేరు. అప్పుడు ఏం చేస్తున్నావు? ఏమైనా జరిగినప్పుడు దుఃఖించడం లేదంటే ఆనందించడం, ఈ రెండు వాటి వల్ల బిడ్డలతోనూ బంధువులతోనూ తాదాత్మ్యత ఏర్పడుతుంది. మీకు సంబంధం లేని విషయాల్లో కూడా తాదాత్మ్యత ఏర్పడుతుంది. కొన్నిసార్లు సంబంధం లేని విషయాల్లో తాదాత్మ్యత కూడా ఏర్పడుతుందట కొన్నిసార్లు. అవి 3 ఉన్నాయట, 3 రకాల తాదాత్మ్యత. మీ మీద ఏర్పడే తాదాత్మ్యత, నాది నా వాళ్ళు అనుకునే దాని మీద ఏర్పడే తాదాత్మ్యత, పరాయి వాళ్ళ మీద కూడా ఏర్పడుతుంది ఒక్కోసారి. అట్లా 3 రకాల తాదాత్మ్యతలు ఉన్నాయి. 3 రకాల తాదాత్మ్యతలు ఉన్నాయి. ఆ వాటిల్లో కొన్ని విధానం గురించి. సహజన్య తాదాత్మ్యత అనే నేను అనేటువంటిది ఎప్పుడైతే పుట్టిందో, నువ్వు పుట్టినప్పుడే సహజంగానే జన్యమైంది. అది సహజం అంటే సాధారణంగా, సహజంగా, కృత్రిమంగా కాకుండా సహజంగా. జన్యం అంటే పుట్టింది. సహజన్య తాదాత్మ్యత అంటే సహజజన్య తాదాత్మ్యత నేను అనేటువంటిది ఎప్పుడైతే పుట్టిందో, నేను అనేది శరీరం ఉన్నప్పుడే ఉంటుంది. శరీరం ఉంటేనే ఈ శరీరం అనే ఆవరణలో చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆ నేనని పలుకుతున్నటువంటి అహము ఈ శరీరం ఉన్నప్పుడే ఉంటుంది. శరీరం లేనప్పుడు ఆ నేననేది ఉండదు. మరి శరీరం ఎందుకు వస్తుంది? అసలు శరీరం రావడానికి కారణమే కర్మ చేసి కర్మానుభవం పొందితే కర్మానుభవం కోసం వస్తుంది. కర్మ చేసావు, కర్మ యొక్క ఫలితాన్ని అనిపించడానికి మళ్ళీ ఒక ఉపాధి కావాలి. ఏ కర్మలు చేసావో ఆయా కర్మానుసారం బట్టి ఆయా ఉపాధులు వస్తున్నాయి. ఉపాధి అంటే ఓ శరీరాన్ని ధరించడం. అది నీ జన్మ ఏ జన్మలో కలగవలసిందో ఆ శరీరం ధరించడం. అది ఆవు కానీ, మనిషి కానీ, జీవుడు కానీ చేసినటువంటి కర్మలను బట్టి. పుణ్యకర్మలు చేసి ఇంకా ఉత్తమమైన జీవుడుగా కానీ ఏ రకంగా పుట్టే, ఎంతో సంపత్తో ఇంకో రకంగా ఏ రకంగా పుట్టే జీవుడే కదా. శరీరాన్ని ధరించాడు. ఎందుకు ధరించాడు? ఎందుకు వచ్చింది అంటే ముందు చేసినటువంటి కర్మానుభవం పొందితే ఆ కర్మానుభవం కోసం వచ్చింది. కర్మానుభవం అనేది శరీరం అనే పనిముట్టు ఉంటేనే కదా పొందాల్సింది. శరీరం అనే పనిముట్టుతో చేయించిందేమో నీలో గుర్తెరిగే చైతన్యమే చేయించింది. ఈ కర్మల్ని కలగడానికి, ఈ కర్మలు చేయడానికి
ఏ ఏ ఈ కర్మ చేయడానికి నువ్వు ఆలోచన జ్ఞానం లేకుండా కాదు కదా, జ్ఞానంతోనే నువ్వు సంకల్పించే చేసావు. కాబట్టి ఆ కర్మ ముడిపడి కర్మ జ్ఞానం అనేది, ఆ ముడిపడిన రెండు కలిసే ఉన్నాయి. జ్ఞానంతోనే కర్మలు నిర్వర్తించావు, కర్మ జ్ఞానము. కాబట్టి ఈ పనిముట్టు దేంతో చేయించాయి? ఇక ఆ జ్ఞానంతో చేయించినప్పటికీ కర్మ అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు చేసే ప్రతి పని ఏదైతే మనసుతో సంకల్పించి చేశావో ఆ కర్మ, దాని ఫలితాలు అనుభవించే కర్మ అంటారు. సంకల్పించకుండా యథాలాపకంగా చేసేటువంటి కర్మలు, పొద్దున్నే లేచి నిత్య నైమిత్య కర్మలు ఉన్నాయి. మొంగళుకోవడమో పళ్ళు తోముకోవడమో ఏవో శరీరానికి సంబంధించినవి ఉన్నాయి. అవి ప్రత్యేకించి ఏదో సంకల్పించి చేసినటువంటి కర్మలు కాదు అవి. మామూలుగా నువ్వు చేసేటువంటి వ్యవహారానికి సంబంధించిన ప్రతి కర్మ ఆ కర్మ యొక్క ఫలితాన్ని తెస్తుంది నీకు. ఎందుకంటే నువ్వు సంకల్పించి నేను చేస్తున్నాను అనే భావనతో చేస్తున్నావు కాబట్టి. కాబట్టి ఈ కర్మానుభవం పొందాలి అంటే కర్మ దేంతో చేసావు? ఆ శరీరం అనే పనిముట్టుతో చేసావు. మళ్ళీ దాన్ని అనుభవించాలంటే అదే పనిముట్టు కావాలి. అందువల్ల శరీరం అనేది జన్మం తీసుకుంటూ ఉపాధి పొందుతోంది. ఆ శరీరంతో గనక నేను తాదాత్మ్యత లేకపోతే, ఆ శరీరంతో గనక ఈ నేను అనే దానికి తాదాత్మ్యత లేకపోతే, నిన్ను కొట్టింది నీకు దెబ్బ తగలదు, నిన్ను తిట్టింది నీకు తిట్టినట్టుగా అనిపించదు. ఇప్పుడు పూర్తిగా తాదాత్మ్యత లేకుండా ఉన్నటువంటి కోమాలో ఉన్నాడు ఒకడు. కోమాలో ఉంటే వాడిని చూడడానికి వచ్చినోడు వాడు శత్రువో లేకపోతే ఏ భావంతో లోపల ఉన్నాడు అనుకో, ఆ కోమాలో ఉన్నోడిని కొడితే వాడికి ఏమైనా తెలుస్తుంది? భావం శరీరం మీద దృష్టి తన మీద లేకుండా ఉన్నటువంటి స్థితిలో వాని చెంపకేసి ఒక దెబ్బ కొట్టాడనుకో, అది తెలిసేది కాదు. ఎందుకంటే చైతన్యం లేదా, ఆడ శరీరం ఒకటి ఉంది ఊరికే. అట్లాగే తిట్టాడనుకో, నువ్వు మనసు ఈ లోకంలోనే లేకుండా ఓ సమాధి స్థితిలో ఉన్నటువంటి భావరహిత స్థితిలో ఉన్నావనుకో, నీ ఎదురుగా వాడు ఉన్నప్పటికీ వాడు నిన్ను తిట్టినప్పటికీ తిట్టినట్టుగా అనిపించదు. అనిపించాలి అంటే ఆ తిట్టిండేది నన్ను తిట్టాడు అనే భావన నీలో అనిపించాలి అంటే, లేదా నన్ను కొట్టాడు అనే భావన అనిపించాలి అంటే, నువ్వు చైతన్యంతో ఆలోచన చేస్తున్నటువంటి స్థితిలో ఉండాలి. అన్నింటి గుర్తెరిగే స్థితిలో ఉండాలి. సమాజ స్థితిలో కానీ నిద్రాస్థితిలో ఉన్నప్పుడైనా ఏదైనా తగిలితే మెలకు వస్తుంది అనుకోండి. అట్లా కాకుండా దృష్టి దానితో తాదాత్మ్యత లేకుండా ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నటువంటి స్థితిలో ఎవరైనా తిట్టా కొట్టా ఏమీ తెలవబడదు. మేలుకొనే ఉన్నప్పటికీ తాను కనుక భావరహిత స్థితిలో ఉన్నాడనుకో, ఏదైనా విషయం మీద తనలో తాను అంతర్మదనం చేసుకుంటున్నటువంటి ధ్యాన స్థితిలో ఉన్నాడనుకో, అప్పుడు కూడా పట్టించుకోడు. ఇది ఎవడో చెవిటన మీద శంఖం వదిలినట్టు ఈయన మాటలన్నీ ఒకవేళ తిడుతున్నప్పటికీ వ్యవహారిక జగత్తులో అతను మళ్ళీ ఇతని పట్ల కానీ చుట్టూ ఉన్న వాటి పట్ల తాదాత్మ్యం చెందే స్థితిలో ఉంటేనే తెలుసుకోగలుగుతాడు. అప్పుడు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పించకపోతారు. ఈ పట్టుకున్నటువంటి వాడి కర్మ వాడు తిట్టాడు కాబట్టి ఆయన అనుభవిస్తాడు. నువ్వు మెలకువలోనే ఏ రకంగా నువ్వు లేవు కాబట్టి, నీ భావన ఎక్కడో ఉన్నది కాబట్టి లోపల వాడి తిట్లకేమి నువ్వు స్పందించలే. వాడు తిట్టేకొచ్చాడని నువ్వు వెంటనే కట్టి తీసుకున్నావు అనుకో, వెంటనే మళ్ళా వాని కర్మ నీ కర్మ ఇద్దరివి ఉన్నాయి. ఇద్దరు చర్య ప్రతిచర్యలకు రెండిటికీ కారకులైన వాళ్ళు ఎవరు? మీరు సంకల్పించి మీరు ఆ అంశంతో తాజాత్వం చెందే కదా మీకు ఆ కోపం వచ్చినది. కానీ లేదంటే వాడిని నీకు అనుకూలంగా ఆహ్లాదంగా మాట్లాడినప్పుడు ఆహా అని మాట్లాడి దగ్గరికి తీసుకొని అన్నీ చేస్తావే, అది కూడా తాజాత్మతే. కేవలం కొట్లాడకపోయేదనే కాదు, ఆకర్షించబడి వాని పట్ల అనుకూలంగా భావం చెందడం కూడా తాజాత్మతే. కాబట్టి ఎవరైతే అట్లా
దీనితో సంబంధం లేకుండా తాదాత్మ్యం చెందకుండా తప్పించుకు తిరుగుతారో వారికి ఏ కర్మ ఫలితము లేదు. కాబట్టి నీ కర్మని నీవు అనుభవించకుండా, నీ కర్మని ఒకళ్ళ నెత్తిన పడవేయకుండా, నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే. నీ కర్మను ఇంకోరి నెత్తిన పడేసేకి ఏం లేదు. ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాల్సిందే. అట్లా సంపదనో నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చడమో, లేకపోతే ఇంకో ఏవైనా అవసరాలకు కలిగినటువంటి సౌకర్యాలు కలుగజేయడమో, లేకపోతే నీకు ఏదైనా తక్కువైతే బియ్యమో బత్యమో నేను సర్దుకోవడమో ఇలాంటిది కాదు అది. ఇవైతే ఎన్నైనా చేసుకోవచ్చు. నీ దగ్గర లేదు తీసుకుపో, మళ్ళీ చూద్దాం, సహాయం చేద్దాం, ఇవన్నీ వేరు. కర్మలు ఎవరైతే చేశారో వాటి ఫలితాలను మాత్రం ఎవరి కర్మను వారు అనుభవించి తీరాల్సిందే. అది ఇంకోరు నీ బదులు నేను బదులుతా అనేటట్టు అయినట్టే దానికి కూడా డబ్బులు ఇచ్చి నియమించిండేవాళ్ళు. ఈ పాటికి నా బదులు నువ్వు ఏడ్స్ అంటారే. తెలంగాణలో సపరేట్గా ప్రతి ఊర్లోనూ 5-6 కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఊర్లోనూ ఆ 5-6 కుటుంబాలని ఏమని పిలుస్తారంటే వాళ్ళని ఏడుపు గూడల్లో ఏందో పిలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బత్తిమ గిత్తిమ ఇస్తారు. పూర్తి ముసలోళ్ళయి నూరేళ్ళయి వాళ్ళ ఇంట్లో ఇబ్బంది కలుగుతా అన్నప్పటికీ వాళ్ళు చనిపోయినా సరే చనిపోయిన ఇంట్లో ఏడసాలనే సాంప్రదాయం ఉందట. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళకు ఆ బత్తిమ సంవత్సరానికి ఇంత అని మనం ఇంతకుముందు సాకులకు మంగళకు మేరగింజలు ఇస్తాంటివే పంటలు పండించేటప్పుడు ఆ టైపులో ఇస్తారు అక్కడ. వీళ్ళకి పోయి ఏం పనిలే, ఆ ఇంట్లో శవన్లు వేసినా అక్కడికి పోయి ఏడవడమే. వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికీ ఏడవడమే. అట్లా కర్మను డబ్బులు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో కర్మను ఇంకోరిని కర్మ అనుభవించమని చెప్పడానికి ఏమీ లేదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. నీ కర్మను నీవు అనుభవించకుండా నీ కర్మను ఒకళ్ళని ఎత్తిన పడవేయకుండా ఎవరి కర్మను వాళ్ళని అనుభవించాల్సిందే. అంటే ఆ భగవంతుడు ఏం చేశాడు అంటే అందులో వచ్చినటువంటి నేనుకి శరీరంతో తాదాత్మ్యత పెట్టాడు. ఈ మేనులో వచ్చినటువంటి నేను అని పలుకుతున్నటువంటి అహం ఉందే, ఆ నేను అని పలుకుతున్నటువంటి నేనుకి ఈ శరీరంతో తాదాత్మ్యత పెట్టాడు. ఈ శరీరంలోనే ఉండే అధిష్టానంగా ఆత్మగా ఉన్నటువంటి స్థితిలోనేమో అది సంగమించట్లే. దీంతో మనసు బుద్ధి అహంకారం అనే పరిధిలోకి వచ్చేందుకు నేనంటోంది, శరీరం నాదంటోంది. ఈ కిందికి దిగొచ్చేయాలకు ఏమవుతోంది, ఆ సహజమైనటువంటి ఆ వచ్చినటువంటి నేను శరీరంతో తాదాత్మ్యత ఏదైతే భగవంతుడు పెట్టాడో ఇది సహజజన్య తాదాత్మ్యత. అంటే ఇది సహజంగానే ఉంటుంది. ఇంకోరు గుర్తు చేయాల్సిన పనిలే. ఇది ప్రతి వ్యక్తికి తనకు తన శరీరం పట్ల తనలో కలిగేటువంటి దాని పట్ల ఉండేదే సహజజన్య తాదాత్మ్యత. అది సహజంగానే పుట్టింది, ఎవరు నేర్పలే. కానీ ఇతరుల పట్ల కలిగేది ఆ చేసే పనులను బట్టి పొందే ఆనందమో లేకపోతే బాధో దుఃఖమో ఏదైతే పొందుతావో దాన్ని బట్టి తాదాత్మ్యతలు ఉంటాయి. మళ్ళీ ఇతరుల పట్ల తనలో తనకు కలిగేది మాత్రం సహజంగానే కలుగుతుంది. తనకు పుట్టుకతో వస్తుంది అది. ఇది పుట్టుకతోనే వస్తుంది. ఇది ఎవరి కర్మను వాళ్ళు అనుభవించడం కోసం శరీరం అనే పనిముట్టు అవసరం కాబట్టి, ఇది దేనివల్ల ఎవరి కర్మను వాళ్ళు అనుభవించాలి కాబట్టి, అనుభవించడం కోసం శరీరం అనే పనిముట్టు అనేది ఒకటి అవసరం కాబట్టి, ఆ పనిముట్టుతో తాదాత్మ్యతకి ఈ నేనుకు పుట్టారు. పెట్టాడు. ఈ భగవంతుడు చేసిన పని ఏంటంటే ఆ పనిముట్లనే శరీరంతో ఈ నేనని ఏది పలుకుతోందో నాలో ఉండి, శరీరంలో ఉండి, శరీరం అనే ఆవరణలో ఉండి ఏది పలుకుతోందో దానికి పెట్టాడు. అప్పుడు ఈ నేను శరీరం నేనుగానే వస్తుంది. పుట్టుకతోనే అది అలా వచ్చింది. శరీరంతోనే ఈ నేనుగా ఉన్నది. నేననేది ఇంకా అన్ని అంశాలలోకి ఇంకా నేననేదే వచ్చేస్తోంది. నువ్వు చేసే పనులు నువ్వు చేస్తున్నప్పటికీ నేను చేశానని కానీ తాదాత్మ్యత కానీ లేకపోతే ఆ చేసిన పనుల యొక్క కర్మ ఫలితం ఏమీ లేదు నీకు, నేను గనక లేకపోతే. ఈ నేనే కర్తృత్వం వహిస్తోంది, నేనే కర్మ చేయిస్తోంది. ఆ నేనే అనుభవించడానికి మళ్ళీ ఈ ఉపాధి వదిలేసిన తర్వాత ఉపాధిని మళ్ళీ కల్పించుకుంటోంది.
కాబట్టి ఈ శరీరం అనే పనిముట్టుతో ఈ నేనుకు తాదాత్మ్యం పెట్టాడు. అప్పుడు నేను ఈ శరీరం అనంగానే నేనుగానే వస్తుంది. పుట్టుకతోనే అది అలా వచ్చింది. జ్ఞాని పుట్టడు. ఒకేసారి జ్ఞాని పుట్టాడా? జ్ఞాని ఎప్పుడయ్యాడు? జ్ఞాని పుట్టడు. అజ్ఞాని కర్మ చేసిన వాడై పుడతాడు. జ్ఞానిగా ఉన్నవాడంటే ఎవరైతే తాను ఏది జ్ఞానము అంటే అన్ని విషయాలు జ్ఞానమే అయినప్పటికీ మామూలు స్క్రూ డ్రైవర్ ఎట్లా ఉపయోగించాలో లేకపోతే ఏ దారిలో ఎలా వెళ్ళాలో ఈ మామూలు విషయాలు తెలిసిన వాడు కూడా తెలియబడిన వాడే కానీ జ్ఞాని అని ఎవరిని పిలుస్తున్నాం? అందరినీ జ్ఞాని అంటలేదు కదా. జ్ఞాని అయినాడు అంటే తన శరీరము తనను ఈ ఇహమునకు అతీతంగా ఉన్న పరమును రెండు తెలుసుకున్నటువంటి వాడు. ఆ పరమును తెలుసుకొని పరమస్థితి లేకపోయినటువంటి వాడు జ్ఞానిగా ఉంటాడు. ఆ జ్ఞాని మళ్ళీ పుట్టాడు. ఎందుకంటే ఆ నేననే తత్వంతో తాదాత్మ్యత చెంది కర్మ చేయడు. గురువు చేత ఆ అంతవరకు చేసినటువంటివన్నిటినీ ఒక్కసారిగా తాను విచారణ చేసుకున్న తర్వాత తాను లేకుండా ఎప్పుడైతే పోయాడో ఆ చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించేటువంటి కర్త కూడా లేడు. కాబట్టి జ్ఞాని మళ్ళీ పుట్టాడు. అజ్ఞాని కర్మ చేసిన వాడై పుడతాడు. అజ్ఞాని ఎందుకు పుడుతున్నాడు అంటే శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో తాదాత్మ్యం చెందుతున్నాడు. బంధుమిత్రులతో తాదాత్మ్యం చెందుతున్నాడు. పిల్లలతో తాదాత్మ్యం చెందుతున్నాడు. ఆఖరికి ఏమిటి తాను పెంచుకున్న జంతువుతో కూడా తాదాత్మ్యం చెందుతాడు. దానికి జడభరతుడు ఒక ఉదాహరణ. తన చుట్టూ ఉండి తన మీదకి ఎక్కి ఆ లేడి పిల్ల తిరుగుతూ ఉన్నటువంటి ఆ బంధాన్ని గుర్తించుకొని దుఃఖిస్తూ ప్రాణం వదిలాడు. కాబట్టి ఆ సంకల్పం చేత మళ్ళీ అలా మళ్ళీ దాని ఉపాధి కలగడానికి ఆయనే జంకగా పుట్టడానికి కారణమైందని మనం శాస్త్రాల్లో చదువుకున్నాం. అట్లా ఏది అజ్ఞానిగా ఉన్నవాడు చేస్తున్నటువంటి ప్రతి పని నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వంతో నేను తగిలించుకుంటాడు. కాబట్టి దానికి చేసినటువంటి కర్మ చేసిన వాడయ్యి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఉపాధి కావాలి. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఉపాధిని ధరిస్తూ వస్తున్నాడు. కర్మ చేసిన వాడు కర్మానుభవం పొందాలి. కాబట్టి ఈ శరీరం నేనుగానే పుడతాడు. ఈ శరీరము నేను అనే పద్ధతిలోనే పుడతాడు. అప్పటి నుంచి ఎవరైతే మళ్ళీ ఈ నేనుకి ఏమిటి అర్థము, ఈ నేను ఎక్కడ పలుకుతోంది, మళ్ళీ ఈ కాలు చెయ్యి ఇతరత్ర వస్తువులు బాహ్య వస్తువులు ఇంట్లో ఉండే వస్తువులు నీ శరీరంతో అంటగలిగి శరీరంతో పాటు పుట్టలే కదా అవి అవి నావి అంటున్నావు. అట్లాగే శరీరంతో పాటు పుట్టినప్పటికీ నీ కాలు నువ్వేమో ఇది నాది, ఆ చెయ్యి నాది, ఈ కాలు నాది. ఇది శరీరంతో పాటు కలిసి ఉన్నదాన్ని ఇట్లా అంటున్నావు. లేదా ఏవైనా వస్తువులు నీవి నావి అని నువ్వు కొనుక్కున్నావో నువ్వు ప్రియంగా చూసుకున్నావో ఉంటే వాటిని కూడా నావేని అంటున్నావు. కాబట్టి ఇది ఎట్లొచ్చింది? శరీరముగా నేనుగానే పుట్టింది శరీరము నేను ఒకటి కాకపోయినప్పటికీ శరీరము అనే ఆవరణలోనే నేననే పలికే చైతన్యం ఉన్నది. అదే ఉపాధులు పొందుతోంది. అది ఇది ఒకటి కాకపోయినప్పుడు ఒకటేనంటే ఒక దాంట్లోనే ఉండేకేమో అది ఉంటేనే ఇది ఇది ఉంటేనే అది. ఈ రెండు పరస్పరాధారితంగా పనిచేస్తున్నప్పటికీ చైతన్యం లేకుండా అది ఎక్కడా కదలడానికి వీల్లేదు. కాబట్టి అది వేరుగా ఉన్న వస్తువుగా ఆ నాకు సంబంధించిన వస్తువుగా నాకు సంబంధించిన అవయవాలుగా భావన చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఆ శరీరం ఒకటి కాకపోయినా పుడుతూనే శరీరం నేను అంటాడు. ఆ శరీరం పుడుతూనే ఇంక చిన్నప్పటి నుంచి నేసేది అదే. ఈ చెయ్యి ఎవరిది, కాలు ఎవరిది, ఆ ముఖం ఎవరిది అద్దంలో చూపించి సన్నబిల్లు అనేప్పటి నుంచి ఎవరు ఇక్కడ అంటే వాడేను అని గుర్తు తెలిగేది వచ్చేది కొన్నాళ్ళకి వస్తుంది అనుకోండి. ఇంకప్పటి నుంచి నేననేదే మొదలైంది. కాబట్టి అంటే పుడతాడంటే పుట్టిన వెంటనే అనడు. పుట్టి ఉయ్యాల్లోకి తెచ్చేశారు ఇప్పుడే. నేను రాత్రి పుట్టాడు ఈ పొద్దు నేనంటాడా వెంటనే? నేను నాది అనేది భావన చెందడానికి వాని యొక్క దృక్కుతో చూసి ఎవరైతే లాలిస్తూ వచ్చారో 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిపోయేతలకే రోజువారీ వచ్చేటువంటి
తల్లో నాయనమ్మో వాళ్ళని వాళ్ళ గొంతుల్ని గుర్తుపట్టగలుగుతాడు. అప్పటి వరకు పుడతానే నేను అనడు, నాది అనడు, ఎవరు లేరు. వానికి ఆకలి కలుగుతుంది, ఆహారం పెట్టాలి, అంతే. ఇంకా పాలు దాపాలి, అంతే. ఇంకా అది తప్ప ఏం లేదు. కొన్నాళ్ళు గుర్తులన్నీ కూడా ఒక్కోటి 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 మనసులో పోయి ముద్రేసుకునే కొద్దీ ఏర్పడేటివే అవన్నీ. కాబట్టి పుడుతూనే అంటాడా అంటే పుడతానే అనడు, పుట్టిన వెంటనే అనడు, కొంచెం మెరిగితే అంటాడు. ఇక మాటలు వస్తే ఇంక అన్ని రకాల మాటలు వచ్చిన తర్వాత ఇంక అన్ని నావి, ఇవన్నీ నావేనంటాడు. ఇదంతా ఏదేదైతే వాడు చేసేది నేను, నావి, ఈ రెండు బలపడుకుంటా వస్తాయి. కొంచెం జ్ఞానం వస్తానే బలపడుతూ వస్తాయి. మాటలు వస్తే అంటాడు ఏదైనా కానీ తాదాత్మ్యత అనేదేమో పుట్టుకతోనే వచ్చింది. ఆ వస్తువు పట్ల కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పట్ల కానీ ఏమిటితో కానీ వానికే ఏర్పడుతుంది చూడండి. ఆ ఇంట్లో ఎవరైతే రోజువారీ వాని సపర్యలు చేస్తూ వాడు గుర్తించగలుగుతాడో పసిబిడ్డ, ఆ పసిబిడ్డకు తాదాత్మ్యత పుట్టుకతోనే వచ్చింది. అది సహజమైనటువంటి జన్యం, సహజ జన్యము. సహజ జన్యం అంటే సహజంగానే జనించింది అది, ఆ తాదాత్మ్యత. ఇక పెరిగిన కొద్దీ తాను ఎవరెవరితో అయితే ఇష్టాయిష్టాల ప్రకారం చేస్తున్నాడో దానితో వచ్చే తాదాత్మ్యతలు ఉన్నాయి. మళ్ళా బంధాలను కల్పిస్తున్నటువంటివన్నీ ఆ తాదాత్మ్యతలే. కర్మ జన్మ తాదాత్మ్యత. నువ్వు చేస్తున్నటువంటి కర్మ వల్ల అయ్యేది ఏమిటో వరుస పెట్టి చెబుతాం. నువ్వు చేస్తున్న కర్మ వల్ల అయ్యేది ఏమిటి అనేది వరుస పెట్టి చెబుతాం. ఈ తాదాత్మ్యతకు ఉదాహరణ ఏమిటంటే, ఒక ఇనుప గుండం ఉంది, దానిని కాల్చాం. ఇనుప గుండెకి కాలిపోయే గుణం లేదు. పేపర్ ఉందనుకో, అగ్గికాడ పెట్టావు, దూరంగా పెట్టినప్పటికీ సరే, కాసేపుకు వేడెక్కి 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 గాలి అట్లా తోలినప్పుడు సోకింది అనుకో, ఉడికి అట్లా సోకుతానే అంటుకొని కాలిపోయింది, అంతే, బూడిదైపోయింది. అట్లాగే వస్తువులన్నీ అంతే. ఏ వస్తువు అయినా సరే దానికి అగ్గికి దగ్గరలో పెట్టారనుకోండి, అది నశించే గుణం, కాలిపోయే గుణం ఉంది. కాబట్టి వెంటనే అది పోతుంది. ఇనపగుండు ఉందనుకో, దానికి ఏమన్నా కాలిపోయే గుణం ఉందా? ఈ పేపర్ లాగో ఇంకో దానిలాగో కాలిపోయే గుణం లేదు. కాలిపోయే గుణం లేకుండా ఉన్నప్పటికీ ఆ నిప్పుల్లో పడేయడం వల్ల ఏమైందంటే ఆ వేడి ఇనుప గుండుకి వచ్చింది. ఏదైతే ఒక ఇనుప వస్తువు దాన్ని తట్టి రిపేర్ చేసి దాన్ని ఏదో చేయాలనుకున్నావు నువ్వు, కంసాల దగ్గరికి పోయి అక్కడికి పోయి అది తీసుకున్నావు, దాన్ని మడక్కారు చేయాలనో లేకపోతే కొడవలు చేయాలనో ఏ రూపం నువ్వు కావాలనుకుంటున్నావో అది ఆయనకు చెప్పావు. దాన్ని కాల్చినప్పటికీ ఆ రూపం మార్చే కోసం కాల్చితే అది ఇనుప ఆ వేడిని గ్రహించింది, అది కాలిపోయి దగ్ధం. మిగతా వస్తువులు అక్కడ మిగతా కట్లేయండి, బొగ్గులేయండి, లేకపోతే ఇంకా ఏ వస్తువు అన్నా వేయండి, కాసేపు పోయిన తర్వాత కాలిపోయి కరిగిపోతుంది. కరిగిపోయిన లోహమేమో మళ్ళీ అట్లే ఉంటుంది, రూపం మారుతుంది, కానీ అది కట్టి కాలిపోయి బూడిదైనట్టుగా అదేం బూడిది కాదు. అట్లాగే ఇనపగుండు కాలే గుణం ఉండి కాలి బూడిది కాకపోయినప్పటికీ ఆ నిప్పులో వేయడం వల్ల ఏమైంది అంటే వేడి ఇనపగుండుకు వచ్చింది. ఆ వేడినంతా గ్రహించింది అది. తనకేమి కాలిపోయే గుణము లేకపోయినప్పటికీ బాగా వేడిని లోపలికి స్వీకరించడం వల్ల ఆ వేడి ఏదైతే ఇట్లా తగిలితే కాలిపోయే వేడి ఉందో అదంతటే స్వీకరించింది. ఇనపగుండు ముట్టుకుంటే ఎట్లా ఉంది ఇప్పుడు? వేడెక్కిన తర్వాత బొబ్బలు పోతాయి, వేడిగా ఉంది. ఆ ఇనపగుండు ముట్టుకోమాక వేడిగా ఉంది అన్నాం. అదాన్ని ముట్టుకోకనైనా ఇది వేడిగా ఉంది, అది చల్లారే వరకు నువ్వు ముట్టుకోకూడదు, ముట్టుకున్నావు అనుకో కాల్స్తుంది అన్నాం అనుకో. అది చూసి వేడిగా ఉంది కాబట్టి అది తెలిస్తే ఇంకా అది వేడిగా ఉంది అని ముట్టుకోరు. ఆ వేడి ఎక్కడి నుంచి? దాని గుణమేమి, అది వేడి చెందేటువంటి దాని యొక్క అది వేసిన ప్రదేశాన్ని బట్టి పోయి నిప్పుల్లో వేసావు కాబట్టి అదేమి కాలిపోయే గుణం లేకపోయినప్పటికీ దాని యొక్క సహజత్వం ఏమిటంటే ఎక్కడుందో ఆ ప్రదేశంలో దాన్ని తనలోకి తీసుకుంది, అంతే. ఆ ఇనుము ఏం చేసింది? దాంతో తాదాత్మ్యం చెందింది, దాని మీద పెట్టారు కాబట్టి నిప్పుల మీద వేడి తనలోకి తీసుకుంది.
పిండం అంటే ఒక రౌండ్గా ఉండేటటువంటిది. పిండం కూడా అంతే, ఓ రౌండ్గా ఉండేటువంటి ముద్ద మొదట్లో. అది అట్లాగే 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 జస్ట్ జొన్నగింజ యొక్క స్థితిలో నుంచి వేరు వేరు రూపంగా మారుతూ బయటకు వస్తుంది పరిణితి చెందిన తర్వాత. అన్నం ముద్ద చేస్తే అది పిండం. అన్నం ముద్ద చేసి మనం పిండం పెడతాం చూడండి, వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టే వాళ్ళని పెడతారే, ముద్ద చేసి ఆడ పెడతారు. మట్టిని ముద్ద చేస్తే దానిని పిండం అంటారు. అన్నాన్ని ముద్ద చేసినా పిండమే. గుండ్రంగా ఉండేదానికి ఆ పేరు పెట్టారు. మట్టిని ముద్ద చేసినా పిండమే. ఒక లోహం రౌండ్గా ఒక ఆకారంగా ఉంటే అది పిండమే. తప్తాయ పిండ. తప్తమైనటువంటి పిండం అంటే దేని చేత, దేని చేత తప్తం చెందింది, దేని చేత అది తాదాత్మ్యం చెందింది నిరపగుండు, ఆ ఉన్నటువంటి అగ్ని చేత తాదాత్మ్యం చెందింది, అగ్ని చేత తప్తం చెందింది. వేడి చేత కానీ నీళ్ళ చేత కానీ దేని చేతనైనా తడపచ్చు. తప్తం చెందడం అంటే తడపడం, వేడిలో తడపడం. ఇనుపగుండుని తీసుకుపోయి బాగా మరుగుతున్నటువంటి ఒక లోహంలో కానీ పదార్థంలో కానీ వేసామనుకో, వేడి వల్ల తాదాత్మ్యం చెంది ఎర్రగా కాలింది. అదే ఎర్రగా కాలుతున్నటువంటి గుండుని తీసుకెళ్ళి చల్లగా ఉండే నీళ్ళలో వేసామనుకో, ఆ చల్లదనాన్ని కూడా పీల్చుకుంది దాంట్లోకి, చల్లబడిపోయింది. అంతగా కాలుతాండేదంతా అక్కడ చల్లబడిపోయింది. కాబట్టి వేడి చేతైనా నీళ్ళ చేతైనా దేని చేతైనా తడపచ్చు. దాన్ని వేడి చేతి తడిపితే ఏమైందంటే వేడి లక్షణం వచ్చింది దానికి. వేడి దేని లక్షణము? అగ్నిది. కానీ ఇనుము వేడి అంటున్నాం ఏమిటి అంటే దానికి ఉండే లక్షణం దీనికి రావడానికి కారణం తాదాత్మ్యత. అది తాదాత్మ్యత అంటే. దీని లక్షణము వేడి కాకపోయినప్పటికీ వేడి చేయడం వల్ల ఇది తనలోకి తీసుకున్నందువల్ల తాదాత్మ్యం చెంది వేడిగా ఉంది ఇనుపగుండు అంటున్నాం. వేడి లక్షణం ఇనుపగుండుకు లేకపోయినా ఇనుపగుండు వేడిగా ఉంది అనేలాగా అనిపించింది, దాన్ని తాదాత్మ్యత అన్యం. మరి నీకు నీ తాదాత్మ్యత ఆత్మలో ఉండాలి. నీ తాదాత్మ్యత దేంట్లో ఉండాలి? నువ్వు ఆత్మస్వరూపునివి, ఆత్మస్వరూపురాలివి. నీ అసలైన స్థితి అది. అక్కడి నుంచి దిగి వచ్చి జీవుడుగా మారి కర్మలు అనుభవించడం కోసం పనిముట్టు ఒకటి, ఆ పనిముట్టు లేకొచ్చి ఇదే నేననే స్థితిలోకి దిగొచ్చావు. కాబట్టి నీ తాదాత్మ్యత ఏది ఉండాలి? నీ అసలు స్థితి ఆత్మతో ఉండాలి. కాకపోతే ఆత్మకు వ్యవహారం లేదు. ఆత్మకు వ్యవహారం కావాలంటే ఉపాధి ఉండాలి. వ్యవహారము ఎక్కడ ప్రాధాన్యత ఇస్తుందో, ఎక్కడ తన యొక్క ఆత్మ ప్రకాశం చేత మిగతావన్నీ పనిచేస్తుందో ఆ స్థితిలో ఉంది. ఇక కిందికి దిగిరాకుండా ఉందనుకో, కింద జీవుడుగా ఉన్నటువంటి లేదనుకో, శాశ్వతమైనటువంటి ఇంకా పైనే ఉందనుకో, ఆత్మ తాదాత్మ్యత లేకుండా ఉందనుకో, వ్యవహారం లేకుండా ఉందనుకో, ఆత్మ నిరంతరం శాశ్వతంగా సచ్చిదానంద ఆత్మ, సచ్చిదానంద ఆత్మగా ఉంది. కిందికి దిగొచ్చిందా తాదాత్మ్యం చెందింది. తాదాత్మ్యం చెందిందా తనకు కాని లక్షణంతో తాదాత్మ్యం చెంది తడపబడిన ఈ తడపబడిన దాంతో అది అసంగం, అసంగంగా ఉందన్నమాట. అసంగంగా ఉంటేనేమో దానికి ఏ వేడి అంటదు, ఏ చల్లకు పోసిన నీళ్లు అంటవు, ఏమీ అంటవు. ఏమీ అంటని స్థితిలోనేమో తాదాత్మ్యం చెందకుండా ఉంటే ఆత్మస్వరూప జ్ఞానంలో అట్లే ఉంటుంది సచ్చిదానందాత్మగా. ఈ తడపబడిన దాంతో అది అసంగంగా ఉంది, దాంతో ఏ గొడవ లేదు, అది ఆత్మస్వరూపంగా ఉంది. కిందికి దిగొచ్చా మళ్ళీ శరీరంతో తాదాత్మ్యం చెందితే దానికి సంబంధించిన అన్నీ వచ్చాయి. ఇంక మళ్ళా తనలోటివి, బాహ్యంలోటివి, పరులవి, ఇతరులవి సర్వము. అసంగంగా ఉంటేనేమో వీటితో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో ఆత్మస్వరూపంగా అది అట్లాగే ఉంటేనేమో అది సచ్చిదానంద స్థితిలో ఉంది. ఇంకా దానికి ఏమి దాంతో ఏ గొడవ లేదు. ఇప్పుడు గొడవ ఎవరికి వచ్చి పడింది? ఆ గొడవ రావడానికి కారణమేమి? ఎవరికి వచ్చి గొడవ పడింది అంటే ఆత్మ మనలో ఉండగా మనకి ఆత్మ యొక్క సాన్నిధ్యం చేత వచ్చిన తాదాత్మ్యతలో ఈ నేను వచ్చింది.
ఆత్మ అనేది మనలో శరీరంలో ఉండగా శరీరం అనేటువంటి ఆవరణలోనే శరీరంతో పాటే సహజంగా జన్మించిన ఉన్నటువంటి దానికి నేననేది ఆ నేననే గుర్తు ఆత్మగా ఉంది, చైతన్యంగా అదే ఉంది. ఈ శరీరం అని వచ్చినదే దానితో తాదాత్మ్యం చెందింది. అది ఆత్మ సాన్నిధ్యం చేత శరీరంలో జరుగుతున్న వాటితో అది తాదాత్మ్యం చెంది నేను అనేది వచ్చింది. శరీరంతో ఉన్న తాదాత్మ్యతోటి ఏమైందంటే ఈ నేను శరీర నేను అయింది, శరీర నేనుగా మారింది. ఈ శరీరమే నేను అనేటువంటి శరీర నేను. ఈ శరీరం అనే దాంతోనే సర్వ వ్యవహారములు చేస్తున్నాం. వ్యవహారంగా పనిముట్లు, వ్యవహారంగా గుర్తింపు, వ్యవహారం అంతా దీంతోనే ఉంది. శరీరం యొక్క ఆకారాన్ని బట్టి బ్యాంకులో పోయిన అకౌంట్ ఓపెన్ చేయాలని నీ ఫోటో, నీ శరీరం ఏముందో, నీ పేరుకి ఏం పెట్టారో, నీకు నీ అడ్రస్ ఏందో, ఈ వివరాలు అన్నీ కావాల్సింది. నీ లోపల జరుగుతున్న విషయాలు కాదు వాళ్ళకు. అట్లా బాహ్యంగా ఉన్నటువంటి దాని గుర్తింపే. ఆ గుర్తింపు అంతా వచ్చింది. గుర్తింపు వచ్చింది భావనలో నేననేది నేనంటానే దానిపైకే పోతోంది. ఆ నేను ఆ శరీరంగా వచ్చినటువంటి దానితో సాన్నిధ్యం చేత వచ్చినటువంటి తాదాత్మ్యతలో నేననేది వచ్చింది. శరీరంతో ఉన్న తాదాత్మ్యంతో ఏమైంది అంటే ఈ నేనేమైందంటే శరీర నేనైంది. శరీర నేనన్నే వ్యవహార నేనన్నే ఒకటే. ఆ కాకుండా ఉండే నేను నా నిజమైనటువంటి సహజ స్థితిలో ఉన్నటువంటి సహజ నేను, ఆత్మగా సంగమించకుండా ఉన్నటువంటి అది నేను అనదు. నేను అనకుండా ఉన్నటువంటి స్థితి లేకపోతేనే అది ఆత్మగా ఉంది, చైతన్యంగాను ఉంది. కింద దిగొచ్చిందంటే నేనుగా అయింది. ముందు నేను పుట్టక శరీరం పుట్టుక ముందు నేను పుట్టుక శరీరం పుట్టుక ఈ రెండింటిని విడదీయండి అని చెప్తున్నారు. గురువు గారు ఏం చెప్తున్నారంటే ముందు నేను పుట్టుక శరీరం పుట్టుక విడదీయండి. ఆత్మ ఈ జడమైన శరీరంతో ఒకటయ్యేసరికి చిత్ జడముల యొక్క కలయికతో ఆ ముడిలో ఒక గ్రంథిలో ఒక పుట్టుక వచ్చింది. అది నేననేటువంటి స్ఫురణ. ఆ నేననేటువంటి స్ఫురణ ఈ నేను పుట్టుక కావడానికి, శరీరం పుట్టుక కావడానికి ఆ రెండింటిని విడదీస్తే ఆత్మ అనేటువంటి చైతన్యం కలిగినటువంటి ఆత్మ ఏం చేసింది? జడమైన శరీరంతో వచ్చింది. జడమైన శరీరాన్ని ఉపాధిగా పనిముట్టుగా తీసుకొని వచ్చి దాంతో వచ్చి ఒకటయ్యేసరికి దాంతో వచ్చి ఒకటైంది. రెండు ఒకటైపోయినాయి. శరీరం అనేటువంటి జడమైనటువంటి వస్తువుతో చేరి అది చైతన్యం పనిచేస్తూ ఒక్కటయ్యేసరికి చిత్ జడముల యొక్క కలయికతో, చిత్ అంటే ఏది చింతిస్తోందో, ఏది సంకల్పిస్తోందో, ఏది చేస్తోందో అది దాని చైతన్యము నేను. చిత్ అంటే చైతన్యం కూడా చిత్తే పేరు. ఆ చైతన్యము జడముల యొక్క కలయికతో ఆ రెండు కలిస్తే ఆ ముడిలో ఒక గ్రంథిలో ఒక పుట్టుకొచ్చిందంట. ఆ ముడితో ఆ రెండు కలిపి ముడిపడి ఒక గ్రంథిలో పుట్టుకొచ్చింది. ఆ పుట్టుకలో వచ్చినటువంటి ఆ స్ఫురణే అది. ఆ పుట్టింది అంటే నేననేటువంటి స్ఫురణ. స్ఫురణ అంటే జ్ఞాపకం. ఆ నేననేటువంటి స్ఫురణ కలిగింది. అంతవరకు అయితే నేను బాగానే ఉంది. అంతవరకు ఏమో బాగానే ఉంది. అంతవరకు నేను అనే ఇనపగుండు కారణం లేదు. శరీరంతో కలవకుండా ఉన్నప్పుడు ఇనపగుండుగా మామూలుగా ఉంది. మామూలు కాలిన గుండు కాదు, మామూలు గుండుగా ఉంది. దాంట్లోకి వచ్చి చైతన్యం కలవడంతో శరీరం అనేది జడం లేక ఆ చైతన్యం వచ్చి కలిసి ఇక తాదాత్మ్యం చెందింది. ఇనపగుండు కదా ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే ఉంటే ఆ వేడి ఉష్ణం చేత అగ్ని ఎక్కడైతే కాలుతుందో అక్కడ పెట్టారో అంత కాలినట్లు ఇప్పుడు కాలనంలే. అది తాదాత్మ్యం చెందినిచ్చి కాలుతోంది. అంతవరకు నేననే ఇనుపగుండు కాలడంలే, ఊరికే ఉంది ఇనుపగుండు లక్షణంతోనే. ఎప్పుడైతే వేడి మీద పెట్టావో కాలింది. ఎప్పుడైతే నేనుగా ఉందో ఈ స్ఫురణ కలగకుండా శరీరం లేకొచ్చి ఒక గ్రంథిలో నీకు ఆ స్ఫురణ కలిగి ముడిపడిందో దాంతో ఇంకా అప్పుడు వచ్చింది. ఇంకా
ఈ వేడి అనేది. ఆ వేడి అనే ఇనుపగుండుకు వేడి వచ్చినట్టు నేననేటువంటి స్ఫురణ కలిగి నేరుగా నేనుగా భావన చెందేటువంటి స్థితిలోకి వచ్చింది. కర్మానుసారం వచ్చింది. శరీరం కర్మానుసారం వచ్చింది. ఇంతకుముందే మొదలుపెట్టినప్పుడు చెప్పుకున్నాం. శరీరం దేని కొరకు వచ్చింది, శరీరం ఎందుకు పుట్టిందంటే తాను చేసినటువంటి కర్మలను అనుభవించే పనిముట్టు కోసము ఆ పనిముట్టుగా ఈ శరీరాన్ని తెచ్చుకుంది. కర్మానుసారం వచ్చింది శరీరం. ఈ కర్మ శరీరం ద్వారా అనుభవింపబడాలి కాబట్టి ఈ కర్మ శరీరం ద్వారా అనుభవించబడాలి కాబట్టి తాదాత్మ్యత వచ్చిందంటే ఏమిటి అంటే ఇక్కడ ఈ నేను శరీరంతో తప్తాయ పిండం వలె పిండం వేడెక్కినట్టుగా నేను ఈ శరీరంతో తాదాత్మ్యం చెందింది. పిండం అంటే అది చెప్పారు, గుండ్రంగా ఉండేటువంటి అది మట్టి ముద్ద కానీ ఈ కడుపులో ఉన్న ముద్ద కానీ మనం పెట్టేటువంటి ముద్ద కానీ అన్నం ముద్ద పెడతాం, పిండానికి పెడతాం కదా, అట్లా పిండం అనే పేరు వచ్చింది. కాబట్టి కర్మానుసారం వచ్చినటువంటి శరీరము ఈ కర్మ శరీరం ద్వారా అనుభవించబడాలి కాబట్టి ఈ కర్మనంతటి కర్మ ఫలితాన్ని అనుభవించాలి కాబట్టి వచ్చింది. ఆ వచ్చి తాదాత్మ్యత వచ్చింది. ఎక్కడ తాదాత్మ్యత? నేననేటువంటిది అంతకుముందు శరీరంలోనే ఉన్నప్పటికీ దీనితో తాదాత్మ్యత చెంది వ్యవహారంలోకి దిగి నేను, నువ్వు, అనేకత్వము, వారు, వీరు, ఆకర్షణ, వ్యతిరేకత, కోపం, ఇంకా నానా రకాలైనటువంటివి ఏటేటితో పొందుతుందో, ఏమేం పొందిందో ఆ పొందుతున్నదంతా ఇదే. ఈ దిగి వచ్చినటువంటి నేను, శరీరంతో తాయత్వం చెందిన నేను, దానితో బంధాలు కల్పించుకున్న నేను, ఇవన్నీ అదే చేసింది. చేష్టలన్నీ దానికి వచ్చాయి. అట్లే ఎప్పుడైతే దీని సాన్నిధ్యానికి రాలేదో, ఆ ఎనుపగుండు వేడి సాన్నిధ్యానికి ఎప్పుడైతే పోలేదో ఎనుపగుండుగానే ఉన్నట్టుగా ఉండకుండా ఆ వేడి సాన్నిధ్యం లేకపోయి వేడిని కల్పించుకున్నట్టు, తగిలించుకున్నట్టు, అట్లా పిండం వేడెక్కినట్టుగా నేను ఈ శరీరంతో తాయత్వం చెందింది. ఆ పిండం అంటే ఆ ఎనపగుండు ఎక్కడ పెట్టారు? మామూలుగా పెట్టేంటి ఎన్నాళ్ళు పెట్టి ఆ గుట్లోనే ఉంది, ఇంట్లోనే ఉంది. తీసి ఏం చేశారంటే దాని మీద పెట్టారు. దాని మీద పెడితే అది వేడెక్కింది. వేడెక్కి కాలడం అనేది వచ్చింది. కాబట్టి ఊరికే ఉన్న నాళ్ళు ఊరికే ఉంది. మొన్ననే ఈ మధ్య నల్గొండ జిల్లాలో ఎప్పుడుదో రెండవ ప్రపంచం కాలం నాటిది ఎనపగుండు దొరికింటే ఆ ఎనపగుండు దొరికిందని చెప్పి ఇంట్లో పెట్టుకున్నారు. ఎన్నాళ్ళు ఊరికే ఉండింది. ఏదైనా పనిముట్టు చేద్దాం, దాన్ని పెనుమో ఏందో ఒకటి చేద్దామని దాన్ని తీసుకొని కొలిమిలో పెట్టారు. నిజానికి అది ఏంటంటే అదేందో తెలియలే వాళ్ళకు. ఇది పాతకాలంలో పిరంగులు తయారు చేసేవాళ్ళు కదా, ఆ పిరంగి గుండది పోయి కొలిమిలో పెడతానే కాసేపుకు పేలింది. ఆ చుట్టూ ఉండే ముగ్గురు నలుగురు, ఇద్దరేమో చనిపోయారు, మిగతా వాళ్ళకి గాయాలని. అట్లా అది ఎన్నాళ్ళ నుంచి ఉంది. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం 1945లో అయిపోయింది. అప్పటి నుంచి ఊరికే ఉంది. ఏ చర్య లేదు దాంట్లో. ఊరికే ఉన్నంత కాలం ఏ చర్య లేదు. ఎప్పుడైతే తాదాత్మ్యం చెందిందో చర్య జరిగింది. ఈ నేను శరీరంతో తాదాత్మ్యత అయ్యేసరికి శరీరమే నేను అనే ఒక అసత్య నేను తయారైంది. సత్య నేనుగా ఉన్నదేమో నువ్వు జీవుడుగా నువ్వు ఉపాధి పొందకముందు ఏ నేనైతే నేననేదే లేకుండా సత్యంగా ఉన్నదో, కేవలం సత్యం మాత్రమే ఉన్నదో, అది శరీరంతో తాదాత్మ్యం చెందేసరికి అసత్య నేనైంది. అసత్య నేనంటే పొందుతున్న పనిముట్టు దేనిని భావించడం కానీ పొందుతున్న పనిముట్టు ఆ పనిముట్టుకు వేడి గ్రహించడానికి కారణమైంది అదే అయింది. కానీ దాంట్లో ఉన్నది ఎప్పుడు దీంట్లోకి రాకుండా ఊరికే ఉంటే ఊరికే ఉంది. నేను కల్పించుకోబడకుండా, నేననేటువంటి అహంకర్తృత్వం లేకుండా దానితో విడివడి ఉంటే ఏముంది? విడివడిన దానికి ఏ రకమైనటువంటి కర్మానుభవం పొందడానికి మళ్ళీ ఉపాధి ధరించుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే తాదాత్మ్యం చెందిందో శరీరమే నేననేటువంటి ఒక అసత్య నేనుగా తయారై దానికి శరీరానుసారమైనటువంటి సుఖదుఖాలన్నీ వచ్చి పడినాయి. అంతవరకు లేవు అవి. దీనితో తాదాత్మ్యం చెందిన తర్వాతనే సుఖము, దుఃఖము, కష్టము, నష్టం, భావన చెందడం ఇవన్నీ వచ్చినాయి. అన్నీ జగత్ అనే సంసారికమైనటువంటి
జగత్తునే సాంసారికంగా పోల్చినటువంటి ఆ కష్టాలన్నీ వచ్చినాయి, అన్నీ వచ్చాయి. చిత్తు చిత్ అంటే ఆత్మ యొక్క చైతన్యం. చిత్ అంటే ఏమిటంటే ఆత్మ యొక్క చైతన్యం. అది ప్రతిబింబించి ఈ నేనుగా పుట్టి ఆ ప్రతిబింబమైన అహంకారము శరీరంతో కూడి మళ్ళీ ఇదేం చైతన్యం అనేది ఉంది. అదేమింది? ప్రతిబింబించింది. ఎక్కడ ప్రతిబింబించింది? నేనుగా. ఈ నేననేటువంటి శరీరంలో ప్రతిబింబంగా వచ్చి ప్రతిబింబించి పుట్టి ఆ ప్రతిబింబమైనటువంటి అహంకారం, ప్రతిబింబంగా వచ్చిన అహంకారము దీనితో కూడింది. శరీరంతో కూడి ఏమైంది? తప్తాయ పిండం. ఆ తప్తాయ పిండం అనేది మళ్ళీ ఇక్కడ వాడారు చూడండి. తప్తాయ పిండం అంటే దేనితో అయితే ఆ ఇనపగుండు వేడి చెందిందో అట్లా అహంకారం అనేది శరీరంతో కూడి వేడి చేసిన ఇనపగుండు వలె ఆ వేడి చేసిన ఇనపగుండు రెండు ఏకమైపోయినాయి. వేడి గుండు. అంతకుముందేమో వేడి లేదు, మామూలు సహజంగా ఉంది. వేడి చెందిన తర్వాత అదేం కాలిపోకపోయినప్పటికీ వస్తువు అట్లే ఉన్నప్పటికీ దాంట్లో వేడి అనేటువంటి గుణం వచ్చింది. అది తప్తం చెంది అట్లా ఏకమై చిత్తు అనేది వచ్చింది. అట్లా ఆ తప్తాయ పిండం లాగే ఈ అహంకారం శరీరంతో కూడి ఏకమై చిత్తు వలె తోచింది. ఈ నేను శాశ్వతమైన చైతన్యంలాగే తోస్తుంది. అట్లా తోస్తోంది. నిజానికి ఇది శాశ్వతమైనది కాదు. ఈ శరీరంలో ఉన్నంత కాలం, పనిచేసినంత కాలం, ఈ శరీరం అనే ఉపాధి జీవించినంత కాలం దాంట్లో కదులుతోంది. శరీరం పనిచేయకుండా అయిపోయింది, చైతన్యము లేదు. లేదు, శరీరం ఇంకా కొంచెం ప్రాణం ఉన్నట్టుగానే చైతన్యం పనిచేయకుండా అయిపోయింది అనుకోండి. శవంలాగే ఊరికే పడింది అంతే. శరీరం ఏం ప్రాణం ఉంది, ప్రాణం ఏం బాలే. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఊరికే ఉండి ఏ చలనము లేకుండా నోట్లకి ఏమైనా పోతే అవంతగా లోపలికి పోయి అట్లా ఉండే శరీరాలు ఉన్నాయి. కానీ ఈ శరీరం, ఈ నేననే చైతన్యమై శాశ్వతమైన చైతన్యంలాగా తోస్తుంది అంతే కదా. శరీరము జడము, శరీరం అనేది జడము, నేను చైతన్యం. నేను పలుకుతున్నది ఏదైతే ఉందో ఆ పలుకుతున్నటువంటి శక్తి అది చైతన్యం. ఇది ఇది తానంతకు తానుగా ఏది పలకదు, ఏది మాడదు, ఏది చేయదు. కర్మ చేయడానికి ఉపకరణంగా ఉన్నటువంటి వస్తువులుగా ఉన్నాయి. ఇది చేతులు, కాళ్ళు, అవయవాలు, బాహ్యంగా కనపడే బాహ్యేంద్రియాలు, అంతరంగా కనపడే అంతరేంద్రియాలు, వీటన్నిటికీ కూడా ఓ సత్తా కాల్సిందే. ఆ సత్తా లేకుండా ఏమీ పనిచేయవు. కాబట్టి జడంగా ఉంది. నేనని పలుకుతున్నది ఏదైతే ఉందో అది చైతన్యంగా ఉంది. ఆ ఆత్మ కూడా అదే చైతన్యమే. నేను కూడా చైతన్యమే. నేను చైతన్యమే. మరి నేను, ఆత్మ ఈ రెండూ చైతన్యమైనప్పుడు నేనని పలుకుతున్నది చైతన్యమే, ఆ ఆత్మగా ఉన్నది చైతన్యమే. ఆ రెండు చైతన్యమైనప్పుడు నేను ఆత్మగానే ఉండాలి కదా, నేను ఆత్మస్వరూపంగా ఉండాలి కదా. ఆ రెండూ చైతన్యమే అయినప్పుడు నేను మళ్ళీ జడమైన వస్తువులోకి దిగివచ్చి జడమైన వస్తువుతో తాదాత్మ్యం చెంది జడమైన వస్తువుతో చేసే పనులన్నీ నేను నాకు అని ఆపాదించుకొని కదా ఈ కష్టాలన్నీ ఈ రకమైనటువంటి సుఖదుఖాలను పొందడానికి కారణమైనవి. కాబట్టి నేను కూడా చైతన్యమే, ఆత్మ కూడా చైతన్యమే. మరి నేను ఆత్మ రెండూ చైతన్యమైనప్పుడు నేను ఆత్మగానే ఉండాలి కదా, ఆత్మానుభవంలోనే ఉండాలి కదా నేను. ఈ నేను అలా ఎందుకు ఉండడం లేదు? ఈ నేను ఎందుకు ఉండకుండా మాటి మాటికి దిగొస్తుంది? నేను శరీరంతో తప్పించింది. కారణం ఏంటంటే శరీరం అనే దాంతో తప్పించింది. ఇంతకుముందు ఇనపగుండు అగ్నితో తప్పించినట్టు శరీరం అనే దాంతో ఈ నేను అనేది వచ్చి తప్పించింది. ఈ నేను శరీరంతో తప్పించింది. అప్పుడు ఏమైంది? శరీరానికి సంబంధించింది అంతా కూడా దానికి పట్టుకుంది. దీనికంతా దీనికి ఉన్నటువంటి అంతా దానికి పట్టుకుంది. ఇనపగుండుకు వేలు లేకపోయినా దానికి పట్టుకున్నట్టు శరీరంతో తప్పించినందువల్ల శరీరం అనే పనిముట్టుతో చేయిస్తున్నప్పటికీ ఈ శరీరానికి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయో, జడమైనటువంటి లక్షణాలు ఉన్నాయో, ఆ శరీర లక్షణాలతో చేసినటువంటి కర్మల్ని ఏది చైతన్యం కలిగిస్తోందో, ఈ శరీరాన్ని కదిలిస్తోందో
అది కారణ వస్తువు కాబట్టి దానికి చుట్టుకుంటోంది దీన్నంతా. దీనితో చేసినప్పటికీ చుట్టుకుంటున్నదంతా దానికే. కాబట్టి శరీరానికి సంబంధించినంత దానికి చుట్టుకుంది, దానికి పట్టుకుంది. దానికి ఎప్పుడైతే అవన్నీ పట్టుకున్నావో, అవన్నీ పోయి దానికి పట్టుకున్నాయో, ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా ఉన్నదానికి దాని యొక్క సహజ స్థితి పోయింది. దాని సహజ స్థితి ఏది? సహజంగా వచ్చినటువంటి ఏ చైతన్యం అయితే మొదట సంకల్పించి జగత్తు కారణానికి బ్రహ్మంగా పుట్టింది అక్కడ, ఇక్కడ సమిష్టిలో రాత్రి జరిగేటువంటి దాంట్లో వెష్టి సమిష్టిల పంచీకరణాలు జరుగుతున్నాయి. అవి అయిపోయిన తర్వాత అఖండ ఎరుక నిర్ణయ పద్ధతి అనేది రెండో బుక్ ఉంది. అదేం చెబుతోందో, ఈ ఎరుక ఇక్కడ వెష్టిలో ఉన్నటువంటి నాలో కలుగుతున్న చైతన్యము, నాలో కలుగుతున్న తెలివిగా ఎరుకను భావిస్తున్నాం. అది అఖండ ఎరుకగా ముందు నీవు పుట్టక ముందు అఖండ ఎరుక ఉండి, ఆ అఖండ ఎరుక అనే సంకల్పంతో జగత్తు పుట్టడానికి కారణమైంది పుట్టింది. అది సహజ స్థితిలో ఉన్నదానికి ఇవన్నీ కల్పించుకున్నటువంటి తన్మాత్రలు గుణాలతో కలిపి ఈ అన్నిటినీ ఉత్పత్తి చేసుకుంది. కాబట్టి సహజ స్థితిలో ఉన్నది కాస్త పోయి ఏమైంది? దానికి శరీరానికి సంబంధించినంతా దానికి పట్టుకున్నట్టే. దానికి ఎప్పుడైతే అవన్నీ పట్టుకున్నాయో శరీరానికి సంబంధించినవి, దాని సహజమైనటువంటి సహజ స్థితిలో ఉన్నటువంటి కేవల చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి మలిన చైతన్యం అయిపోయింది. నేననే మలిన చైతన్యం, నేననే అహం ఎప్పుడైతే స్ఫురించిందో ఆ సహజ స్థితి కోల్పోయి శరీరం నేననే స్థితిలోకి వచ్చింది. కాబట్టి నేను సహజ స్థితిలో ఉంటే నేను చైతన్యమే, సహజ స్థితిలో ఉంటే నేననే చైతన్యమే, ఆత్మ చైతన్యం. ఆత్మ వల్ల పుట్టినటువంటి నేను కూడా నేను ఆత్మ చైతన్యమే. ఆత్మ వల్లనే పుట్టినప్పటికీ కారణం అదే అయినప్పటికీ చైతన్యమే. ప్రతిబింబం వలె ఉన్నది కూడా చైతన్యమే, దాని యొక్క ప్రతిబింబం లాగా ఉన్నది కూడా చైతన్యమే. మరి చైతన్య అనుభవం పొందాలి కదా. చైతన్యం యొక్క అనుభవాన్ని పొంది చైతన్య అనుభవం పొంది చైతన్యంగా ఉండాలి కదా. శరీరం నేను అనుకోవడం వల్ల, ఆ శరీరం నేను అనుకోవడం వల్ల ముందు 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 జన్మల్లోంచి వాసనా బలాలన్నీ వచ్చినాయి. ఈ జన్మలో పుట్టించి నేనుగా ఆ దానితో తప్తం పొంది దాంట్లో తృప్తి పడుతున్నటువంటి శరీరంతో తృప్తి పడుతున్నటువంటి దాంతో తాదాత్మ్యం వచ్చింది కాబట్టి ఆ ఆత్మానుభవం అనేది పొందలేకుండా శరీరానుభవాలు పొంది దానితో సుఖాలు పొంది దాంట్లోనే కష్టాలు, దుఃఖాలు, నరకాలు, రకరకాలన్నీ పొంది దానితోనే భావన చెందుతోంది. అది నేననేటువంటి దానితోనే. కాబట్టి తన సహజత్వాన్ని సహజంగా తాత్కాలికంగా కోల్పోయింది. నిజానికి నువ్వు మళ్ళీ తెలుసుకుంటే, మళ్ళీ విచారణ చేత, గురుమూర్తి చేత నీ స్వరూపం తెలుసుకోగలిగితే, ఈ శాస్త్రజ్ఞానాన్ని భావనతో నీవు అనుసంధానం చేసుకొని భావనలో పొందగలిగితే, ఆ తాత్కాలికంగా కోల్పోయినటువంటి సహజంగా ఉండేది మళ్ళీ సహజమైనటువంటి నువ్వెవరో నువ్వు తెలియబడతావు. చల్లగా ఉన్న ఇనుపగుండు వేడెక్కిన తర్వాత మళ్ళా చల్లదనం ఎలా పోయింది? వేడెక్కింది. దాని స్వభావం వల్ల, దాంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఉంది. తన స్వాభావికమైన చల్లదనం పోయింది. స్వాభావికం అంటే సహజంగా ఉండేటువంటిది. సహజంగా ఉండేటువంటి చల్లదనం పోయి ఏమైంది? ఆ కొలిమిలో పెట్టి కాగచ్చంగా ఆగంతుకమైనటువంటి వేడి వచ్చింది. ఇది ఆగంతుకమైందంటే నిజానికి దాని యొక్క అసలు స్వభావం కాదు. మధ్యలో వచ్చిన దాన్ని ఆగంతుకం అంటారు. మధ్యలో వచ్చి చేరింది వేడనే ఇనపగుండుకు. ఆ చల్లగా ఉండే ఇనపగుండుకు వేడనే తత్వం ఎప్పుడు వచ్చిందంటే మధ్యలో వచ్చింది. స్వాభావికంగా సహజంగా తన యొక్క పుట్టుకతో రాలే అది. ఈ ఆగంతుకమైనటువంటి వేడి వచ్చింది. ఆగంతుకం అంటే వచ్చి పడిందని. ఆగంతుకం వచ్చి పడింది తప్ప వాళ్ళకు ఉన్నట్టుండి వాళ్ళకి ఏదో ఆపద వచ్చి పడింది తప్ప అంటారు. ఎట్లా? ఆగంతుకం వచ్చి పడిందంట మధ్యలో అని అర్థం. అలా వచ్చిన వేడి ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ ఇనుపగుండు కాసేపు అక్కడ పక్కన పడేస్తే మళ్ళీ 2-3 గంటల తర్వాత వేడి పోయి చల్లాలి. తొందరపడితే సన్నీళ్ళలో వేయాలి. తొందరపడకపోతే ఊరికే వదిలేసినా కూడా కాసేపుకి చల్లబడింది.
కాబట్టి ఎప్పుడు ఆ ఎనపగుండి సహజంగానే మళ్ళీ తన సహజ స్థితి తెలుసుకుంటే సహజ స్థితి లేకపోయి చల్లబడింది. అట్లా నువ్వు నీ నిజనేనుని గురించి నువ్వు తెలుసుకుంటే నీ నిజనేను ఏది ఏది చైతన్యంగా ఉన్నది శరీరంతో తాయత్వం చెందకముందు అనేది తెలుసుకుంటే నువ్వు మళ్ళా సహజ స్థితిలోకి మళ్ళా వెళ్తావు. ఇక ఇక్కడి వరకు సమయం సరిపోయింది. రేపటి నుంచి రేపు మిగతాది తాదాత్మ్యత అనేది ఇంకా ఉంది. ఇంకా రకరకాలుగా చెప్పబడినటువంటి అంశాలన్నీ నువ్వు అనేది ఎట్లా తాదాత్మ్యం చెందుతోంది నీ శరీరంతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న దానితో పాటు నీకు సంబంధించినవి ఒక్కోసారి సంబంధించిన వాటికి కూడా ఎట్లా చెందుతోంది అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. ఇంకా మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకో జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకో జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు.